అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 8వ, 9వ వార్డులలో ప్రజా సమస్యల పరిష్కారానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బార్ నిర్వహించారు. పట్టణంలోని మస్తాన్ వలీ దర్గా సమీపంలోని సచివాలయం 9లో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలపై స్పందించిన ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ అక్కడికక్కడే పరిష్కరించగల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు పాల్గొన్నారు. ఇప్పుడు అప్లై చేసుకున్నారా గవర్నమెంట్లో? ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయిన ఆశీర్వాదంతో ప్రజలు బాగుండాలి, ఆ ప్రజల కుటుంబాలు అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పెట్టిన పథకాలు, సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ప్రజలకు అంది సంతోషంగా ఉన్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. అది కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి ప్రజలకున్న సమస్యలు తెలుసుకోండి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. ఇళ్ళు స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పేసిన సందర్భంగా ఈరోజు గుంటకల్ పట్టణం నందు 8, 9వ వార్డు సందర్భంగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకోవడం, ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒకటే కోరిక, వాళ్ళకి ఇంటి స్థలాలు లేవని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంటి స్థలాలు అయితే మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు